ఫోన్ అయితే గట్టిగా పట్టుకో పాపా అంటుండు మా ఆయన వెనకాల నుంచి. వింటుండ్రా ఎందుకు అట్లా అంటుండు? ఎందుకంటే కొలంబియాలోని మోస్ట్ డేంజరస్ ప్లేస్కి అయితే మనం వచ్చేసినాము. అదే మెడ్జిన్ సిటీలోని కొమునా త్రేసే అనే ఏరియాకి వచ్చినాం అనమాట. వీడియో మాత్రం మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. లైక్ అయితే కొట్టిండ్రు జరా. కొలంబియాలో మెడిజిన్ టూర్కి పోతే ఒక టూర్ గైడ్ని అపాయింట్ చేసుకుంటే ఆ సామే అన్ని ప్లేసెస్కి తిప్పుతాడు అన్నట్టు మేము కూడా అదే పని చేసినాము. మోస్ట్ డేంజరస్ ప్లేస్ కాస్త మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్గా మారింది. అదే ఈ ఏరియా స్పెషల్ ఇప్పుడు. ఈ స్పానిష్ షో ఎవరో కానీ మస్తు చిల్ అవుతుంది మ్యూజిక్ అనుకుంటా. ఆ ఏజ్లో కూడా ఏ టెన్షన్ లేకుండా మ్యూజిక్ వినాలంటే రాసి పెట్టి ఉండాలి. 80s 90s కాలంలో ఈ ఏరియా మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. అంటే అప్పుడు పెద్ద పెద్ద గ్యాంగ్ వార్స్ జరిగినాయి అనమాట. మాఫియాకి మధ్య, మాఫియాకి పోలీసులకు మధ్య. అంత డేంజరస్ ప్లేస్ని చాలా కలర్ఫుల్గా మార్చేసిండ్రు. ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ చూసినా స్ట్రీట్ ఆర్ట్ పర్ఫార్మెన్సెస్, గ్రాఫిటీ పెయింటింగ్స్, ఒక ఎనర్జెటిక్ ఎన్విరాన్మెంట్, ర్యాపర్స్ ఎక్కువ కనిపిస్తారు. ఈ కొమునా త్రేసే అనే ఏరియా మెడ్జిన్ సిటీలో ఉంది. మెడ్జిన్ సిటీ కొలంబియా సెకండ్ లార్జెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. ఈ మెడ్జిన్ సిటీలో ఏ ఏరియాకి వెళ్ళినా మ్యాక్సిమం హైట్స్లోనే ఉంటాయి అనమాట. మనం నడుస్తుంటే అది కొండెక్కిన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. చూస్తున్నారు కదా ఏరియా ఎట్లుందో. ఒకప్పుడు ఈ ఏరియా ఇట్లుండేది కాదు. అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయా మీకు? అవి ఏం హోల్స్ అనుకుంటున్నారు? అవి బుల్లెట్ కన్నాలండి. అంటే 2002లో పెద్ద గ్యాంగ్ వార్ జరిగినాయి అనమాట. అంటే మాఫియా గ్యాంగ్కి ఇంకా పోలీసులకి మధ్యలో పెద్ద వార్ జరిగింది. సో అప్పుడు ఏర్పడిన బుల్లెట్ కన్నాలు అవి. ఆ ఘర్షణలో చాలా మంది చనిపోయినరు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్లేస్ అంతా ఒక అంధకారంలోకి వెళ్ళిపోయింది అనమాట. అట్లాంటి ప్లేస్ని కొలంబియన్ గవర్నమెంట్ ఒక అందమైన రంగుల ప్రపంచంగా మార్చింది. It was painted only last year on December 28th, so that means there's going to be 1 year on this. ఇంత అందమైన రంగుల వెనకాల అసలైన నిజాలు కథలుగా ఉన్నాయండి. అందుకే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద ఈ ప్లేస్ని అసలు సేఫ్ ప్లేస్ కాదనేవాళ్ళు. పాబ్లో ఎస్కోబార్ తెలిసే ఉంటుంది కదా మీకు, అండర్ వరల్డ్ డ్రగ్ మాఫియా డాన్ అండి. ఒకప్పుడు ఆయన పేరు వింటేనే కొలంబియన్స్కి అందరికీ హడలన్నమాట. అంత భయంకరమైన ప్లేస్ టూరిస్ట్ ప్లేస్గా మారిందంటే ఎంత క్రేజీ కదా అసలు. ఇక పైన కోదాం రండ్రి. ఈ ప్లేస్ అంతా హైట్స్లోనే ఉంటుంది కాబట్టి ఎస్కలేటర్స్ వాడతారు. మా బుడ్డోడు చూడండి పాకెట్ల నుండి హ్యాండ్స్ అస్సలు తీస్తలేడు. ఇప్పుడే అంత స్టైల్ వాడికి. ఇక ఒక ఫ్లోర్ అయితే పైనకు వచ్చేసినాము. బ్యాక్ సైడ్ చూస్తున్నారా ఇండ్లన్నీ ఎంత చిన్న చిన్న అగ్గిపెట్టెలా కనిపిస్తున్నాయో. అంటే మొత్తం కొండలపైనే కట్టేసుకున్నారు వీళ్ళు ఇండ్లన్నీ. సో మరి వాళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా సిటీ లోపలికి అంటే కేబుల్ కార్స్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు అనమాట, కొండపైకి కొండ కిందికి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. దారి మొత్తం షాపింగ్ ఉంటుంది. ఈ ప్లేస్కి వస్తే డేని బాగా స్పెండ్ చేయొచ్చు. ఇంకా మధ్యలో ఇట్లా ర్యాపర్స్ అయితే కనిపిస్తుంటారు. అందరి దగ్గర ఏదో ఒక నేమ్స్ కలెక్ట్ చేసి ఎక్సలెంట్ ర్యాప్ సాంగ్ వాడతారు, చూడండి ఒకసారి. మా బుడ్డర్ ఖాన్ చూడండి ఆ మ్యూజిక్కి బుడ్డ స్టెప్పులు ఎంత క్యూట్గా వేస్తున్నాడు. Así que welcome to my friend, small my friend, nice clase. You are the queen, you are the king. Hey man, get your verso original, the king. Small plus for you song, and drink, pa' que lo vacile y esa es la misión. Bless for you, for you, generación. Así que pa, sale genial. Para ella, algún día viajaré y conoceré el quinto festival de Guadalajara. Mira también porque ya llega diciembre, se acaba el perro pero casi me muerde. Es lo que dice desde el corazón el sueño. Es como un león solo que más pequeño. Hey brother, es lo que dice yo.
బిల్ క్లింటన్ గారు కూడా వచ్చారంట ఈ ప్లేస్కి. చాలా కంట్రీస్ యూనివర్సిటీస్ నుండి స్టూడెంట్స్ ఇంకా పొలిటీషియన్స్ ఇక్కడ విజిట్ చేయడానికి వస్తుంటారంట. ఎందుకంటే అంత డేంజరస్ ప్లేస్ని ఇంత కలర్ఫుల్గా ఎట్లా మార్చిండ్రో చూద్దామని. ఒకప్పుడు మోస్ట్ డేంజరస్, ఇప్పుడు అది మోస్ట్ కలర్ఫుల్ అని చెప్తారు ఇక్కడ. మా గైడ్ అయితే అప్పటి డార్క్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఒకప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు అంతా ఎట్లా మారిపోయింది అని చెప్పి. ఆ గల్లీలు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఎవరైనా ఈ గల్లీలకి ఎంటర్ అయితే వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్సే ఉండేది కాదంట. అంటే మొత్తం మాఫియా గ్యాంగ్ కంట్రోల్లో ఉండేదన్నమాట. కొత్త వాళ్ళు ఎవరు ఎంటర్ అయినా వాడు బయటకు వెళ్ళే ప్రసక్తే ఉండదు. మనం ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే రష్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఫోన్స్ కానీ పర్సెస్ కానీ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో, ఎక్కువ రష్ ఉన్న ప్లేస్లో నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని అస్సలు షూట్ చేయను. ఎక్కడైతే మా వాళ్ళు దగ్గరలో ఉన్నారో అక్కడే షూట్ చేస్తా. ఇది కొలంబియన్ ట్రెడిషనల్ స్వీట్ అంట. కోకోనట్, పన్నీర్ ఇంకా చీజ్తో కలిపి చేసిన స్వీట్ అంట. చాలా బాగుంటుందని చెప్తుంది. My name is Jairo. This is made in my house by mom with me. The white chocolate, brown chocolate and Rice Krispies. Cheap 1,000 pesos. Thank you very much. ఇక్కడ ప్రతి ఇంట్లో ఏదో ఒకటి అమ్ముతారు. ఎందుకంటే ఓన్ హౌస్ ఉండి బిజినెస్ ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో అందుకే ఏదో ఒకటి అమ్ముతుంటారు. మా బుడ్డోడు నడవడంట, ఇక ఎత్తుకోమంటున్నాడు. స్టార్ట్ అయింది ఇక ఎత్తుకొని తిరుగుడు. ఈ కొమునా త్రేసే ప్రజలు డ్రగ్ మాఫియా వార్స్ వల్ల కొన్ని సంవత్సరాలు బాధపడ్డారు అప్పట్లో. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు, చాలా మారిపోయింది. అమ్మ, ఇంతవరకు తిరుపతి కొండ కూడా ఎక్కలే నేను. అన్ని మెట్లెక్కిచ్చిండు మా గైడ్. అసలు ఎంత పైనకి తీసుకెళ్తున్నాడు అంటే చూడండి. ఇది లాస్ట్ ఫైనల్ అంట. ఇప్పటిదాకా నడిచి నడిచి అలసిపోయిండ్రు కదా, ఇప్పుడు సేదతీరండి అని ఒక రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చిండు. ఇంకా అక్కడ కూల్ డ్రింక్స్ ఇంకా బియర్స్ చాలా ఉన్నాయన్నమాట. కొలంబియాలో నా ఫేవరెట్ డ్రింక్ అనమాట మ్యాంగో లస్సీ. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఎండల వచ్చినాం కదా, తాగంగానే పానం చల్లబడ్డది నాకైతే. ఒకప్పుడు ఇక్కడ అడుగు పెట్టాలంటే భయపడే స్టేజ్ నుండి ఇప్పుడు ఒక్క రోజుకి 50,000 మంది విజిట్ చేసే టూరిస్ట్ ప్లేస్గా మారిందంటే కొలంబియన్ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఒక్క లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల. థ్యాంక్ యూ.